మాఘపురాణంలోని కథలు. వశిష్ఠ మహర్షి దిలీప్ మహారాజుతో ఈ విధంగా చెప్తున్నాడు. భృగు మహర్షి హిమాలయ పర్వతాలకు సహ్య పర్వతాలకు మధ్య ఆశ్రమమును నిర్మించుకుని ఉండేవారు. ఒకానొక సందర్భంలో వానలు లేక కరువు వలన భృగు మహర్షి శిష్యులు అక్కడ నుండి మణికూట పర్వతంకు వచ్చి అక్కడ ఆశ్రమంని నిర్మించుకున్నారు. ఈ మణికూట పర్వతంపై గంధర్వులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటారు. ఋషులు జపములు తపములు చేస్తూ ఉంటారు. ఈ మణికూట పర్వతం అంతా చెట్టు చేమలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ కొండ యొక్క పొడవు 264 మైళ్ళ పొడవు, 128 మైళ్ళ వెడల్పు కలిగి ఉంటుంది. ఇక్కడ అన్ని పారిజాత చెట్లు, లవంగ, విప్ప, పొన్న మొదలైన అన్ని రకాల చెట్లు కలిగి ఉండి నివసించటానికి అనువుగా ఉంది. ఇలాగా కొంతకాలం గడిచిన తర్వాత ఒక గంధర్వుడు భార్యా సమేతముగా భృగు మహర్షి ఆశ్రమానికి వచ్చి భృగు మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి విచారముగా నిల్చున్నారు. భృగు మహర్షి ఈ విధంగా అడిగాడు, మీరెందుకు విచారముగా ఉన్నారు అని. అప్పుడు ఆ గంధర్వుడు ఈ విధంగా చెప్తున్నాడు, నేను ఎన్నో వ్రతములు పుణ్యకార్యములు చేశాను. ఇప్పుడు స్వర్గ సుఖములు కూడా పొందుచున్నాను. కానీ నా ముఖము పెద్ద పులి ముఖము వలె ఉంది. దీనికి కారణము తెలియదు. ఏ చెడు కార్యం చేయటం వలన నాకు ఈ పెద్ద పులి ముఖం వచ్చినదో మీరు తపస్సంపన్నులు కదా, మీరు నాకు చెప్పవలెను అని భృగు మహర్షిని అడిగాడు. ఆ తర్వాత ఇలా అన్నాడు, ఈమె నా భార్య, అన్ని విధముల మంచి గుణములు ఈమెకు కలవు. చిన్నతనమునే వీణ వాయించి నారద మహామునితో మెప్పును పొందింది. ఇంత మంచి గుణములు కల భార్య నాకు లభించడం నిజంగా నా అదృష్టం. కానీ ఈ పెద్ద పులి ముఖంతో ఈమెకు నేను భర్తగా తగిన వాడును కాదని నాకు విచారంగా ఉందని చెప్పాను. అప్పుడు భృగు మహర్షి ఆలోచించి నవ్వుతూ ఈ విధంగా చెప్పసాగను, ఓ గంధర్వా, ఎంత తెలివైన వాడైనా ఈగ కాలంత పాపం చేసించో ఆ పాపకర్మను అనుభవించాలి. పాపం చేసినప్పుడు చిన్నదిగానే ఉంటుంది, కానీ దాని ఫలితం అనుభవించినప్పుడు మేరు పర్వతం వలె పెద్దగా ఉంటుంది అని చెబుతూ, నువ్వు మాఘమాస ఏకాదశమునందు నియమముగా ఉండి ద్వాదశి రోజు నూనెతో తలకు స్నానం చేశావు. అందువలన నీకు ఈ పెద్ద పులి ముఖము కలిగినది. నీవు ఈ ముఖమును పోగొట్టుకోవాలంటే మాఘమాస స్నానవ్రతమును పాటించి సకల భోగములను వదిలివేసి శ్రీహరిని పూజించుము. మాఘ ఏకాదశి రోజు నియమముగా ఉపవాసం ఉండి ద్వాదశి రోజున బంధువులతో కలిసి పారణం చేయము. ఇలా చేయుట వలన నీ వికృత ముఖము పోయి సౌందర్య ముఖము కలుగునని చెప్పెను. వెంటనే ఆ గంధర్వుడు భృగు మహర్షి చెప్పిన విధముగా మాఘ ఏకాదశి వ్రతమును చేసి అందముగా తయారయ్యను. మాఘమాసమున స్నాన వ్రతాదులు చేయటం వలన పూర్వజన్మలో చేసిన పాపములు ఏవైనా ఉంటే తొలగిపోవునని వశిష్ఠ మహర్షి దిలీప్ మహారాజుకు చెప్పెను.